భూభారతి చట్టం ద్వారా అన్ని సమస్యలు పరిష్కరిస్తామన్నారు మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి. నల్గొండ జిల్లా చందంపేటలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. జూన్ 2వ తేదీ నాటికి పైలట్ ప్రాజెక్టులుగా చేసిన 4 మండలాల్లో పట్టాలిస్తామన్నారు. భూభారతి పోర్టల్తో రైతులకు శాశ్వత పరిష్కారం చేస్తామని మంత్రి పొంగులెట్టి హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం తమ కుటుంబం కోసమే ధరణిని తీసుకొచ్చిందని విమర్శించారు మంత్రి. ఇందిరమ్మ ప్రభుత్వం పక్షాన చేతులు జోడించి ప్రతి ఒక్కరికి అభినందనలు, కృతజ్ఞతలు మరొకసారి తెలియజేస్తున్నాను. 2 విషయాలు గమనించాల్సిన అవసరం ఉంది. ఒకటి, ధరణి. ఈ ధరణితో సామాన్య ప్రజలకి, బడుగు బలహీన దళిత గిరిజనులతో పాటు రైతన్నలకు, భూములున్న ఆసాములకి ఆనాడు కలిగిన ఇబ్బంది ఏంటి, ఆ ఇబ్బంది ఫలితంగా ఆ ప్రభుత్వాన్ని పంపించిన తర్వాత ప్రభుత్వానికి వస్తే మాకు మంచి జరుగుతుంది అనడంతో మీకు వచ్చే లాభం ఏంటి అనేది గౌరవ కలెక్టర్ గారు, మిగతా నాయకులు, అధికారులు చాలా స్పష్టంగా చెప్పారు. ధరణితో ప్రభుత్వం వద్దకు మీరు పోవాల్సి వచ్చేది ధరణి నాడు. మీ భూములు మీ తాతలు, తండ్రులు, ముత్తాతల టైం నుంచి ఇందిరమ్మ ప్రభుత్వంలో మైక్ సౌండ్ పెంచుకోవాలి. ఇందిరమ్మ ప్రభుత్వంలో ఏవైతే మీకు పట్టాలు ఇచ్చామో ఆ పట్టాల దగ్గర నుంచి ఇందాక మిత్రులు చెప్పిన ఈ డీఫామ్ ఫారెస్ట్ డి నోటిఫికేషన్ ఇచ్చిన ల్యాండ్స్ దగ్గర నుంచి ఈ సమస్యలన్నీ ధరణి వచ్చిన తర్వాత సామాన్య ప్రజలకి ఎలా ఇబ్బంది పడ్డారో మనకి స్పష్టంగా కనిపిస్తుంది.